ఇక్కడ ఇంకో న్యూస్, ఒక మెయిన్ న్యూస్ ఇక్కడ మనం చూడాలి. మేము పగబడితే సగం మంది కాంగ్రెస్ లీడర్లు జైల్లో ఉండేవాళ్ళు అని హరీష్ రావు గారు చెప్తున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ సర్కారే కనుక పగబడితే కాంగ్రెస్ లీడర్లు అందరూ జైల్లో ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ నేతలు ఆల్రెడీ కౌంటర్లు వేస్తున్నారు. మీరు జైల్లో అయ్యారు, పార్టీలో కలుపుకుంటారని ఆల్రెడీ ఒక 10-12 మంది ఎమ్మెల్యేలను అప్పట్లో గెలిచిన వాళ్ళను పార్టీలో కలుపుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళను అసలు ఇలా లేకుండా చేశారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక 4 రోజులు ఆగితే పాలేందో నీళ్ళేందో అర్థమవుతుంది. ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఏర్పడి వచ్చిన వారం 10 రోజుల్లోనే ఆల్రెడీ బీఆర్ఎస్ నేతల బెదిరింపులు స్టార్ట్ అయినాయి. ఇంతకుముందే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ వార్నింగ్లు ఇచ్చారు. కొన్ని రోజులు ఓపిక పట్టండి, ఒక 6 నెలలు ఓపిక పట్టండి, సంవత్సరం ఓపిక పట్టండి, మళ్ళీ మనదే గవర్నమెంట్ వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది, కూలగొడతామని చెప్తున్నారు, ఆ వార్నింగ్లు ఇస్తున్నారు. దాని మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఇప్పుడు సరే అలాంటి వార్నింగ్ కాకుంటే ఇక్కడ మన హరీష్ రావు కొత్త వార్నింగ్ ఇచ్చారు. మేమే తలుచుకుంటే ఆల్రెడీ మీరు అందరూ ఉండేటోళ్ళు, ఇప్పుడు వచ్చిన తర్వాత చూసుకుంటాం అన్నట్టు చెప్తున్నారా. మరి ఇక్కడ 4 రోజులు ఆగితే పాలేందో నీళ్ళేందో అర్థమవుతుంది. బీఆర్ఎస్ ఓటమి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని నర్సాపూర్లో జరిగినటువంటి సభలో, కృతజ్ఞతా సభలో, నర్సాపూర్లో బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ కృతజ్ఞతా సభ నిర్వహించారు. అందులో భాగంగా హరీష్ రావు అక్కడికి వెళ్ళారు. అక్కడ ఈ కామెంట్లు చేశారు. పనితనం తప్ప పగతనం తెలియని నాయకుడు కేసీఆర్కు పగంటే ఏంటో తెలియదు, ఓన్లీ పని రాక్షసుడు, పగ గురించి ఆయనకి ఏమాత్రం తెలియదు అని ఇక్కడ హరీష్ రావు గారు చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ నేతల హౌసింగ్ స్కామ్ మీద రిపోర్ట్ వస్తే ప్రజా సంక్షేమం ముఖ్యమని దాని మీద దృష్టి పెట్టామని అరెస్టులు చేసేది ఉంటే సగం మంది జైల్లో ఉండేవారు అంటే ఇక్కడ జనం ఏమనుకుంటున్నారు అంటే స్కామ్ గురించి తెలిసి కూడా మీరు మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు, అది కూడా తప్పే కదా. దొంగతనం చేసినవాడు ఎంత శిక్ష అనుభవించాలో దాన్ని దాచిన వాళ్ళు కూడా అంతే శిక్ష అనుభవించాలి. మరి ఇదంతా ప్రజాధనమే కదా. మరి ఒకవేళ నిజంగానే తెలిస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎవరైనా సరే తప్పు ఎవరు చేసినా తప్పే కదా. మరి హరీష్ రావు లాంటి వ్యక్తి ఇలా మాట్లాడతారని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ప్రజాధనం వాళ్ళు దోచుకుంటే వాళ్ళని ఖచ్చితంగా తీసుకొచ్చి లోపలేయాల్సిందే. వీళ్ళు దోచుకుంటే వీళ్ళని లోపలేయాల్సిందే, వాళ్ళు దోచుకుంటే వాళ్ళని కూడా లోపలేయాల్సిందే. హౌసింగ్ స్కామ్ చేసిన వాళ్ళని ఎందుకు వదిలిపెట్టారు అంటే ప్రజాధనం పోతే పోయినా మీరు దానికి రక్షణ బాధ్యత మీకు లేదా? ఇక్కడ చూస్తే 4 రోజులు ఆగితే పాలేందో నీళ్ళేందో అర్థమవుతుందని సెటైర్ వేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ కృతజ్ఞతా సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ ప్రచారం చేసింది, వాళ్ళ స్కామ్లు అందరికీ తెలుసు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మాకు ఓన్లీ తాత్కాలికంగా స్పీడ్ బ్రేకర్ మాత్రమే. పార్టీ నాయకులు ఎవరు కుంగిపోవద్దు, మానసికంగా ధైర్యంగా ఉండాలి అని హరీష్ రావు చెప్పారు. సరే ఆయన పార్టీ నేతలకు ఏం చెప్పినా ఆ ధైర్యం ఇచ్చుడు కరెక్టే, కానీ ఒక జర్నలిస్ట్గా కానీ ఒక మామూలు ప్రజలుగా ఒక జనంగా చెప్పేది ఏంటంటే అసలు అంటే వాళ్ళు నిజంగా ఒకవేళ స్కామ్ మీకు తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు, అది తప్పే కదా. ఆ తప్పుని ఇంకా బహిరంగంగా చెప్పడం ఇంకా పెద్ద తప్పు. హరీష్ రావు లాంటి లీడర్కు ఇది తగదని నేనైతే అభిప్రాయపడుతున్నా. ఇక ఇది ఇక్కడ